ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఒంగోలులో జన సమూహం ఉన్న ప్రదేశాలను గుర్తించిన పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలపై ఒంగోలు 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు, ఆర్పీఎఫ్ సిఐ కొండలు మాట్లాడుతూ ముందస్తు చర్యలో భాగంగా ప్రతి రైలును తనిఖీ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర లాల్ కిలా దగ్గర కారు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. చాలా తీవ్రంగా పరిగణించి దేశం మొత్తం హై అలర్ట్ గా ఉంది. తదనుగుణంగా ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ వారు, జీఆర్పీ వారు, లోకల్ పోలీసు మరియు బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ సహకారంతో రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మరియు ట్రైన్స్, అనుమానిత వ్యక్తులను, బ్యాగులను విరివిగా చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ లో భాగంగా ఎటువంటి అనుమానిత వ్యక్తులు కానీ ఎటువంటి అనుమానిత బ్యాగులు కానీ మనకి కానరాలేదు. అయితే ప్రయాణికులకు మరియు పబ్లిక్ కు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎటువంటి అనుమానిత వ్యక్తులున్నా, అనుమానిత బ్యాగులు వారు చూసినా సరే ఇమీడియట్ గా పోలీసుకు కానీ, ఆర్పీఎఫ్ కానీ, జీఆర్ఎఫ్ కానీ తెలియపరిచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు మన ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ అందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగా మన ప్రభుత్వం హై అలర్ట్ను ప్రకటించడం జరిగింది. మన అందుబాటులో ఉన్నటువంటి జీఆర్పీ, ఆర్పీఎఫ్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళందరూ కూడాను రైల్వే స్టేషన్స్ని చెక్ చేయడం జరిగింది. రైల్వే స్టేషన్స్లో ఉన్నటువంటి అనుమానాస్పదమైనటువంటి ప్రదేశాలు, అనుమానాస్పదమైనటువంటి వస్తువుల్ని, అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కూడా చెక్ చేశాము. ట్రైన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. దీనిలో బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ కూడాను పాల్గొన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మేము అందరినీ అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు అనేది మన బస్టాండ్ సెంటరు మరియు షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్తో పాటు ప్రజలు గుమ్ముకూడేటువంటి ప్రదేశాల్లో కూడాను చెక్ చేయడం జరిగింది. దీనికి బాంబు స్క్వాడ్ మన ఏఆర్ టీం తరపు నుంచి బాంబు స్క్వాడ్ని మరియు డాగ్ స్క్వాడ్ కూడా పంపించారు.